యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం దేవర. గతంలో ఎన్నడూ చూడని ఒక సరికొత్త పాయింట్‌తో దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో తీస్తున్నారు. ఇందులో తారక్ డబుల్ రోల్ చేస్తున్నట్టు ఇప్పటికే సమాచారం బయటకి వచ్చేసింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే దీన్ని హై వోల్టేజ్ యాక్షన్‌తో తీస్తున్నారు. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న దేవర మూవీ 2 భాగాలుగా విడుదల కాబోతోంది. ఇందులో మొదటి పార్ట్ షూటింగ్ శరవేగంగా సాగుతూ వచ్చింది. ఇటీవలే ఈ సినిమా కీలకమైన షెడ్యూల్‌ను జరుపుకుంది. ఇప్పటి వరకు దీనికి సంబంధించి 90% పైగా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇటీవలే ఎన్టీఆర్ కూడా తన పార్ట్ కంప్లీట్ చేసుకున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచాలని చూస్తున్నారు. ఇప్పటికే 2 పాటలు విడుదల చేయగా అవి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని చాట్ బస్టర్‌గా నిలిచాయి. ఇప్పుడు మూడవ పాటని విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని ఆయుధ పూజ పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఈ పాట చిత్రానికి హైలైట్ అని తెలుస్తోంది. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ విశ్వరూపం చూపిస్తాడని, డాన్స్లతో అదరగొట్టాడు అని తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా సినిమా మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫియర్ సాంగ్ వచ్చింది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితమే చుట్టమల్లె అంటూ సాగే మెలోడీ పాట కూడా విడుదల అయ్యింది. దీనికి భారీ స్థాయిలో స్పందన లభించింది. ఫలితంగా ఈ సాంగ్ సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయింది. చుట్టమల్లె సాంగ్ కి మొదటి నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఈ పాట ఎన్నో రికార్డ్స్ లు నమోదు చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సాంగ్ తాజాగా 100 మిలియన్స్ వ్యూస్ అందుకొని మరొక ఘనతను సాధించింది. తద్వారా టాలీవుడ్ నుంచి వచ్చిన వేగంగా ఈ మార్కును చేరుకున్న సాంగ్ గా ఇది అదిరిపోయే రికార్డును నమోదు చేసుకుంది. దేవరా మూవీ నుంచి వచ్చిన చుట్టమల్లె అంటూ సాగే పాటకి తెలుగులో 70 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. అలాగే హిందీలో 21 మిలియన్స్, తమిళంలో 5 మిలియన్స్, కన్నడలో 2 మిలియన్స్, మలయాళంలో 2 మిలియన్స్ వ్యూస్ దక్కాయి. ఇలా ఈ పాట అన్ని భాషల్లో కలిపి 100 మిలియన్స్ వ్యూస్ ను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ బర్త్డే సందర్భంగా ఆయనకు సంబంధించిన ఒక గ్లిప్స్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ గ్లిప్స్ ప్రేక్షకులని విశేషంగా అలరించడమే కాకుండా యూట్యూబ్ లో భారీ హైప్ ను క్రియేట్ చేస్తోంది. ఇక బలమైన విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ పాత్ర పోషిస్తున్నాడు. తన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టిపడేశాడు. ఇక చిన్న టీజర్ తోనే తన నట విశ్వరూపం చూపించిన సైఫ్ అలీ ఖాన్ ఇక సినిమా మొత్తంలో చెలరేగిపోయిన పర్ఫార్మెన్స్ ఇచ్చుంటాడు అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇదిలా ఉంటే మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి మంచి నటుడిగా గుర్తింపు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక తనకి దొరికిన ఈ ప్రతినాయకుడి పాత్రని చాలా రిస్క్ చేసి మరీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.